హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంపూర్ణ రుచులు. ఈరోజు మనం సేమియా పాయసం ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, పంచదార 1 కప్పు, పాలు 4 కప్పులు, వాటర్ 2 కప్పులు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పులు 20, బాదం పప్పులు 20, కిస్మిస్లు 20, యాలకుల పౌడర్ 1/2 టీ స్పూన్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పులు, బాదం పప్పులు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో కిస్మిస్లు వేయాలి. వేయించిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే ప్యాన్లో సేమియా వేసి దోరగా వేయించాలి. రెండు నిమిషాల తర్వాత సేమియాని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 3 కప్పులు పాలు పోయాలి. దీనికి 2 కప్పుల వాటరు యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల సేమియా బాగా ఉడుకుతుంది. బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల పాలు త్వరగా కట్టకుండా ఉంటాయి. పాలు మరిగిన తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేయాలి. సేమియా వేసిన తర్వాత బాగా కలపాలి. దీనివల్ల సేమియా గడ్డలు కట్టకుండా బాగా ఉడుకుతుంది. సేమియా ఉడికే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. సేమియా 10 నిమిషాల వరకు ఇలా ఉడికించాలి. సేమియా ఉడికిందో లేదో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. పది నిమిషాల తర్వాత సేమియా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో పంచదార వేసి బాగా కలపాలి. పంచదార వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడకనివ్వాలి. సేమియా ఉడికిన తర్వాత మాత్రమే పంచదార వేయాలి. ముందుగా వేస్తే సేమియా ఉడకదు. ఇప్పుడు ఇందులో కాసి చల్లార్చిన 1 కప్పు పాలు పోయాలి. ఇలా 1 కప్పు పాలుని యాడ్ చేయడం వల్ల
సేమియా గడ్డ కట్టకుండా రోజంతా పల్చగా ఉంటుంది. ఇందులో ఇలాచీ పౌడర్ వేసి కలపాలి. బాగా కలిపిన తర్వాత ఇందులో ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి. అంతే, సేమియా పాయసం రెడీ అయిపోతుంది. ఎంతో రుచిగా గుమగుమలాడే సేమియా పాయసం రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. సేమియా వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది.